ఈ ఆస్తి నేను దానికి వేసిన భిక్ష. ఈ శిక్ష నాకు నేను వేసుకున్న శిక్ష. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. అమ్మమ్మని ఎలాగైనా కాపాడాలి. అమ్మమ్మకి ఆనందని ఏ హాని చేయకముందే అమ్మమ్మని కాపాడుకోవాలి. రే, ఇందాకటి నుంచి అది అమ్మమ్మ అంటూ ములుగులు వినిపించాయి. ఇప్పుడు వినిపించట్లేదేంట్రా? ఏమో ఒకసారి చూద్దాం పదా. పదా. రే, ఎటెళ్ళుంటుందిరా అది? చూద్దారా. దొరిది అది బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోయి ఉంటుందిరా. పదరా. ఏంటి రోజీ గారు? నా ఇంటి ముందు కూలబడి రోజీ గురించి కలవరిస్తున్నారు. నందిని, రోజీ, నా రోజీకి ఏదో అపాయం జరిగినట్టు అనిపిస్తోంది. ఏదో అపశకునం కనిపిస్తోంది. అదృష్టవంతులకి మంచి శకునాలు ఎదురవుతాయి, దురదృష్టవంతులకి అపశకునాలే కనిపిస్తాయి. నువ్వు దురదృష్టవంతురాలివే, కానీ నాకు మాత్రం లక్కీ హ్యాండ్వి. నీ చెయ్యి, నీ ఎదురు నాకెప్పుడు మంచి చేస్తాయి.
ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. నువ్వు గేటు దగ్గరే ఎదురొచ్చావు. ఇంకా నా పని సక్సెస్ అయిపోతుంది. ఏంటన్నావు అమ్మమ్మ? ఓ సారీ రోజీ గారు, నీ మనవరాలు రోజీకి అపాయమా? చచ్చా, దానికి అపాయం ఏంటి? అది అపాయం కాదు, ప్రాణాపాయం. నందిని, ఏంటి ఏంటి నువ్వు అనేది? నా రోజీ నీ రోజీనే ప్రాణాపాయంలో ఉంది. నా మనుషుల చేతిలో చావు దెబ్బలు తిని ఒక గదిలో బంధింపబడుంది. ఏయ్, నువ్వు అసలు మనిషివా రాక్షసివా? ఇక్కడ నన్ను నా వాళ్ళని ఇంటి నుంచి దూరం చేసావు. నా రోజుని నా నుంచి దూరంగా పంపించేశావు. ఇప్పుడు నా రోజుని లోకం నుంచే పంపించాలని చూస్తున్నావా? ఏం చేసిందే? నా మనవరాలు నీకేం అన్యాయం చేసింది? స్నేహితురాలు అని నిన్ను నమ్మి మా దగ్గరికి పంపించింది. అదే నతం చేసిన నేరం. నువ్వు దాని ఆస్తిని దాని సొంత వాళ్ళని లాగేసుకున్నా మౌనంగా ఊరుకుంది. అదేనా తను చేసిన ఘోరం? దాన్ని ఫారెన్ పంపించేసిన మాట్లాడకుండా మౌనంగా రోధిస్తూ వెళ్ళిపోయింది. అదేనా తను చేసిన పాపం? అయినా నీకు దూరంగా నీ దారికి అడ్డు లేకుండా ఎక్కడో ఉంటుంది కదే, అది నీకే అపకారం చేసిందే. ఎందుకు అక్కడ కూడా దాన్ని చంపాలని చూస్తున్నావు? ఎందుకు? ఎందుకంటే అది నేను చెప్పిన మాట వినలేదు కనుక. నేను చెప్పిన వెంటనే యుఎస్ వెళ్ళిపోయి ఉంటే నా చేతికి అందేది కాదు కాబట్టి. అంటే అంటే ఏంటి నువ్వు అనేది? అంటే నా రోజీ అది ఇక్కడే ఉంది కాబట్టి నాకు దొరికింది, కాబట్టే నా చేతిలో చావు దెబ్బలు తింది. అంటే నా మనవరాలు ఇక్కడే ఉందా? నిజమేనా? ఇది నిజమేనా? అది వేసుకున్న బుర్ఖా మీదొట్టు. బుర్ఖానా? రోజీ బుర్ఖా వేసుకుందా? ఇక్కడుంటే నాకు దొరికిపోతుందని బుర్ఖా వేసుకుని మరి నా చుట్టూ తిరిగి నా నాటకాన్ని బయట పెట్టాలని చాలా ట్రై చేసింది. బుర్ఖా వేసుకుని నీ చుట్టూ తిరిగిందా? ఎవరు? నా చుట్టే కాదు, నీ చుట్టూ, ఈ ఇంటి చుట్టూ కూడా తిరిగింది. అమీనా. అమీనానా? అమీనాయే నా రోజీయా? అంటే నా రోజీ ఆ రోజు నా ప్రాణాలు కాపాడిందా? నా రోజీయే నా ఇంట్లో పని మనిషిగా తిరుగుతూ నా కంపెనీలో వర్కర్గా పనిచేసిందా? అయ్యో భగవంతుడా, ఒక్కసారైనా నీకు తన మీద జాలి కలగలేదా? అపర కోటేశ్వరిరాలు ఇన్ని కష్టాలు పడుతుంటే నీకు బాధగా అనిపించలేదా? నువ్వు చేస్తుంది తప్పు అనిపించలేదా నీకు? అనిపించింది, కానీ అది చేస్తున్న పని తప్పనిపించింది. అందుకే ఆ దేవుడు దాన్ని నాకు దొరికేలా చేశాడు, దాని నాటకాన్ని బయటపడేలా చేశాడు. ఎక్కడుంది నా రోజు? ఇప్పుడు ఎక్కడుంది?
నా దగ్గరే నా మనుషుల చేతిలో బందీగా ఉంది. అది ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు. పద, వెళ్ళి వెతుకుదాం. చెప్పవే, నా రోజీని ఏమీ చేయకుండా ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. ది గ్రేట్ రోజీ గారితో ప్లీజ్ అని చెప్పించుకున్నాను. ప్లీజ్ అని బతిమాలించుకున్నాను. పొగరుతో తలెత్తి తిరిగే రోజీ గారు తన మనవరాలి కోసం కాసేపు తల దించుకున్నారు. ఇప్పుడు చెప్పొచ్చు నీ మనవరాలు ఎక్కడుందో. చెప్పు. రే రారా. వెళ్ళు, తెచ్చుకో. నీ మనవరాల్ని తీసుకొచ్చుకో. కాని తొందరగా వెళ్ళు. ఎందుకంటే నేను దాన్ని అప్పగించింది మంచి వాళ్ళకి కాదు. సో అది బతుకుంటుందన్న భరోసా లేదు. వాళ్ళు కొట్టే దెబ్బలకి అది ఈ పాటికే చావు దగ్గరగా వెళ్ళుంటుంది. కాబట్టి త్వరగా వెళ్ళు. కారులో వెళ్తావో, ఆటోలో వెళ్తావో, లేక డబ్బులు లేవని కాళ్ళని నమ్ముకుంటావో వెళ్ళు. త్వరగా వెళ్ళు. కాపాడుకో. నీ మనవరాల్ని కాపాడుకో. పరిగెత్తు, పరిగెత్తు, చిరుతలా పరిగెత్తు. 10 కిలోమీటర్లు పరిగెత్తు రోజీ అమ్మమ్మ. రోజీ, అమ్మమ్మా, నువ్వెలా ఉన్నావమ్మమ్మా? నీకోసం తొందరగా వద్దామనుకుంటే ఈ దెబ్బ రానివ్వకుండా అడ్డుపడుతుందమ్మమ్మా. ఈ దెబ్బే లేకపోతే నీ దగ్గరికి పరిగెడుతూ వచ్చేదేనమ్మమ్మా. మా
వాళ్ళు కొట్టే దెబ్బలకి అది ఈ పాటికే చావు దగ్గరగా వెళ్ళుంటుంది. నో నో రోసి, వస్తున్నారమ్మా, నీకేం కాదమ్మా. రోసి, నేను వస్తున్నాను రోసి. లేవే. ఏయ్, ఆడదానివని ఊరుకుంటుంటే పారిపోయి మా ప్రాణాల మీదకి తీసుకొద్దాం అనుకుంటున్నావా? నడు. వదా. ఏయ్, వదా. నడు పదా. హలో, చెప్పండి మేడం. అలాగే మేడం. రేయ్, మేడం నన్ను అర్జెంటుగా రమ్మన్నారు. నువ్వు జాగ్రత్తగా ఇక్కడే ఉండు. ఓకే? చిన్న రోజు ఇక్కడే ఉంది. ఆంటీ, మన రోజు ఇక్కడే ఉందా? అవును. ఎక్కడుందా ఆంటీ?